దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయకాల సమయం మీతో గడపటం చాలా సంతోషంగా ఉంది. మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్ అమ్మ. థ్యాంక్ యూ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. And the stars of heaven fell unto the earth, even as a fig tree casteth her untimely figs, when she is shaken of a mighty wind. Hallelujah. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. నిన్నటి దినంన మనము చూస్తే మరి యోహాన్ భక్తుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం, ఆయన ఆత్మపూర్ణుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మనం కూడా బాగా ప్రార్థనలో ఉంటే ఆత్మపూర్ణులుగా పరలోక రాజ్యానికి వెళ్ళచ్చు. ఆ ఛాన్స్ దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నేను పరలోకం అంతా కూడా తిరిగి రావాలనుకుంటున్నా, నువ్వు నాకు సహాయం చేయంటే దేవుడు మనకు కూడా ఆ అనుభవం ఇస్తాడు. యోహాన్ భక్తునికి ఆ అనుభవం రావడానికి దాని వెనుక చాలా శ్రమ పడ్డాడు. ఆయనని నూనెలో కాల్చారు, విషం ఇచ్చారు, భయంకరంగా కొట్టారు, హింసించారు, అవమానపరిచారు, నిందించారు. ఆయనని టార్చర్ పెట్టే రీతిలో అన్ని రకాలుగా టార్చర్ పెట్టారు. అన్నీ అనుభవించండు, అన్నీ భరించండు, కానీ యేసయ్యను మాత్రం వదలలేదు. ఆయన ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లో ఉన్న ఖైదీలందరినీ మార్చేసిండు. ఈయన మార్చొద్దు, ఈయన మారిపోవాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈయన ఎవరిని కలిస్తే వాళ్ళు మారిపోతున్నారు. దాని వెనకాల యోహాన్ భక్తుల్లో ఉన్న ఓపిక, యోహాన్ భక్తుని లోపల ఉన్న ప్రార్థన జీవితం రహస్యం అన్నమాట. ఇట్లా కాదని చెప్పి ఆయన కళ్ళకి గంతలు కట్టి మరి నావలో, ఓడలో సముద్రం వైపు తీసుకొని వచ్చి ఒక దీవిలో వదిలేసి వెళ్ళిపోయారు. దీవి అంటే ఒక చిన్న ల్యాండ్ ఉంటుంది, చుట్టూ మొత్తం సముద్రం, ఏముండదు అక్కడ. ఒక చెట్టు ఉండదు, పండు ఉండదు, ఏముండదు. చాలా భయంకరం. ఆయనతో మాట్లాడే వాళ్ళు లేరు, ఆయన బంధువులు ఎవరు లేరు, ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అప్పటికి వయసు కూడా పెరిగిపోయింది, బాడీ సపోర్ట్ చేస్తలేదు. వాళ్ళు ఇచ్చిన టార్చర్ వల్ల చాలా భయంకరంగా శ్రమ పడ్డాడు. ఏది కూడా సపోర్ట్ లేదు, కానీ ఎప్పుడు కూడా నిరాశ పడలేదు. హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి పరలోకాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆయనకు తెలియదు పరలోక దర్శనం వస్తుంది, దేవుడు నాతో మాట్లాడతాడు. 30-40 సంవత్సరాల క్రితం ఏ ప్రభువునైతే తాను చూశాడో అదే ప్రభు మళ్ళీ అక్కడ పరలోక రాజ్యంలో లైవ్లో కనిపించాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆయన పరలోకం నుండి వచ్చిన తర్వాత మళ్ళీ పుస్తకాల చేత రాసి 7 సంఘాలకి పంపించాడు. తర్వాత మంచి సేవ చేసి చాలా వృద్ధాప్యంలో 110 సంవత్సరాలకి ఓల్డ్ ఏజ్లో చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఓన్లీ యోహాన్ భక్తుడు. మిగతా శిష్యులందరూ మధ్యలోనే చనిపోయారు. వాళ్ళకి మంచి ఏజ్ ఉన్నప్పుడే ప్రభు కొరకు హతసాక్షులుగా అయ్యారు. ఎవరో చేత చంపబడ్డారు, కానీ యోహాన్ భక్తుడు మాత్రం సహజ మరణం చెందాడు. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనము 13వ వచనం మనం చూస్తే, మరి ఆయన దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఒక పుస్తకం ఓపెన్ చేస్తే ఆ పుస్తకానికి 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సిట్యువేషన్ జరుగుతూ ఉన్నది, ఆయనకి కనిపిస్తుంది. 6వ ముద్ర విప్పినప్పుడు భూమి కంపించింది.
చంద్రుడు రక్తంగా మారిపోయాడు, సూర్యుడు తన వెలుతురు ఇవ్వలేదు, నల్లగా అయిపోయాడు అని మనం విన్నాం నిన్న 12వ వచనం. ఈ 13వ వచనంలో ఏముందంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమి మీద పడినాయి అని ఉంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అంజురపు చెట్టు నుండి అంజురపు పండ్లు పడినట్టు నక్షత్రాలు భూమి మీద పడినాయి అంట. హల్లెలూయా. సైన్స్ ఏం చెప్తుందంటే భూమి కంటే చాలా పెద్దది నక్షత్రాలు అంటుంది. నక్షత్రాలు మనకి చిన్నగా కనబడుతుంది, ఒక చుక్క లెక్క కనబడుతుంది. మనం నక్షత్రం దగ్గరికి వెళ్ళి భూమిని చూసినాం అనుకోండి, భూమి చిన్నగా కనబడుతుంది. ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే కూడా పెద్దగా ఉన్నది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దూరం నుంచి ఒక సైకిల్ని మనం చూసినప్పుడు చాలా చిన్నగా కనబడుతుంది. లేకపోతే ఒక లారీని మనం చూసినప్పుడు చాలా దూరంలోకి వెళ్ళి చూసినప్పుడు లారీ చాలా చిన్నగా కనబడుతుంది. లారీ దగ్గరికి వెళ్ళేటప్పటికి లారీ ముందర మనం చిన్నగా కనబడతాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఆకాశ నక్షత్రాలు భూమి మీద పడ్డాయని ఈయన చూశాడు. దర్శనం అంటే మెలకుతో వచ్చేది, కళ అంటే నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది. అయితే మరి భూమి మీద ఒక నక్షత్రం పడితే భూమి ఉంటుందా? ఉండదు. అంటే భూమి నాశనం కాకముందు దేవుడు ఎలా నాశనం చేస్తున్నాడో చాలా క్లియర్గా తన భక్తుని ద్వారా మనకి ప్రకటన గ్రంథంలో వివరించాడు. నక్షత్రము అని అంటే 2 రకాలు మాట్లాడచ్చు. ఒకటేమో నక్షత్రం, మనకు తెలిసిన నక్షత్రం. రెండోది ఏంటంటే ఎవరైతే అనేకుని ప్రభు తట్టు తిప్పుతారో వాళ్ళు కూడా నక్షత్రం వల్లే వాళ్ళు వెలుగుతారని దానియేలు గ్రంథంలో ఉంది. అదే దానియేలు గ్రంథంలో నక్షత్రాలు పడిపోతాయని కూడా ఉంది. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా పడిపోతున్నాయి. అంటే భూమికి నక్షత్రానికి ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక లింక్ ఉందన్నమాట. హల్లెలూయా. భూమి దేవుని యొక్క పాదపీఠము, ఈ నక్షత్రాలు దేవుని బిడ్డలు. హల్లెలూయా. మనం ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా మనం తీసుకుంటే, ఎప్పుడైతే ప్రభు పాదాల పీఠం అనేది కూలిపోతుందో, ప్రభు సన్నిధి ప్రభు పాదాల పీఠం, ఈ భూమి అనేది ఎప్పుడైతే నాశనం అవుతుందో నక్షత్రాలు కూడా పడిపోతాయి, సృష్టి మొత్తం కూడా పడిపోతాయి. మనం ఇందాక చూసినాము దానియేలు గ్రంథంలో నక్షత్రాలు అంటే అనేక మందిని రక్షించే దేవుని బిడ్డలు. ఈ దేవుని బిడ్డలు ఎప్పుడు పడిపోతారు అంటే దేవుని వద్ద ఎప్పుడైతే గడపటం ఆపేస్తారో, దేవుని దగ్గర సమయం ఎవరైతే వేచి ఉండారో వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు. హల్లెలూయా. ఒక మనిషి పడిపోయిండు అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అంటే దేవుని మీద విశ్వాసం పోతుంది. ఏం చేసిండు దేవుడు, నాకే చేస్తలేడు అంటే నువ్వు పడిపోయినట్టే. ఇంకా ఎవరి కొరకు బతకాలి, ఏం చేయాలి అంటే పడిపోయినట్టే మనం. హల్లెలూయా. అంతకుముందు ప్రభు గురించి మంచిగా చెప్పినాం, అంతకుముందు అనేకుని రక్షించినాము, తర్వాత ఏం చేసిండేమో దేవుడు. హల్లెలూయా. ఈ విధానంలో మనం ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వారలారా, మనము పడిపోయిన పతనమైన స్టేజ్లో మనం ఉన్నాం. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మనం నయోమి గురించి మనం ఆలోచిస్తే ఆమె యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. మరి దేవుడు ఆమెకి ఇచ్చిన స్థలం నుండి పక్కకు జరిగి పచ్చగా ఉందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ 2 పిల్లలను కన్నది. ఆ పిల్లలు పెళ్లి చేసింది. ఆమె కూడా, ఆ పిల్లలు చనిపోయారు, భర్త కూడా చనిపోయాడు. దాని తర్వాత మళ్ళా ఆమె బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చింది. బెత్లెహేముకి సంబంధించిన గ్రామస్తురాలు ఆమె. హల్లెలూయా. బెత్లెహేమ్ అనేది చాలా గొప్ప స్థలం అన్నమాట. ప్రభు అక్కడే పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రపంచం నడిబొడ్డు అన్నమాట. అది మొత్తం వరల్డ్ మొత్తంలో సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది బెత్లెహేమ్. అందుకే ప్రభు అక్కడ పుట్టాడు.
నయోమి ఎప్పుడైతే మళ్ళీ ప్రభు సన్నిధికి వచ్చిందో, ప్రభు దగ్గర తాను పశ్చాత్తాపడ్డదో, మళ్ళా దేవుడు ఆమె జీవితాన్ని కట్టాడు. ఆమె ద్వారా తన కోడలైన రూతు కూడా జీవితము కట్టాడు. ఆమె మళ్ళీ ప్రభు సన్నిధిలో రావటం బట్టి మళ్ళా చరిత్రలో ఆమె పేరు రాయబడ్డది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, మనం పతన వ్యవస్థలో ఉన్నా కానీ ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మోకాల అనుభవం దగ్గర మనం వచ్చినప్పుడు ఆత్మ పొందుకోవాలి, ప్రార్థన చేయాలి అని చెప్పి మనము కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు, మన జీవితాన్ని కడతాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 12వ వచనంలో భూకంపం వచ్చింది, మొత్తం షేక్ అయిపోయింది, భూమి లేదు, ఆకాశ నక్షత్రాలు పడ్డాయి. బాగా గాలి వస్తే పండ్లు ఎట్లయితే పడిపోతాయో, మామిడి పండ్లు, యాపిల్ పండ్లు, ఇక్కడ అంజూరపు పండ్లు, ఎందుకంటే అక్కడ అంజూరపు చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి, అట్లా పడిపోయినాయని చెప్పి యోహాన్ భక్తుడు తన పుస్తకంలో రాసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని రాకడ వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, అంతా కూలిపోతుంది. ఈ నక్షత్రాలు పడకముందు భూమి నాశనం అయిపోయింది, భూకంపం వచ్చింది అంటున్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ప్రభువు యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు సన్నిధి దగ్గర మనం కనిపెట్టాలి. ప్రభు సన్నిధి దగ్గరికి వెళ్ళి మన దాహం తీర్చుకోవాలి. ప్రభు సన్నిధి దగ్గరికి వెళ్ళి మనము ఆత్మపూర్ణులుగా మారాలి. హల్లెలూయా. ఏదో ఒక మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదో ఒక ప్రార్థన గుంపులో మనం సహవాసం ఉండాలి. మనకైతే కాన్ఫరెన్స్లో పొద్దున ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంత్రం ఉంది. పొద్దున ప్రకటన గ్రంథం నడుస్తుంది, మధ్యాహ్నము బైబిల్లో ఉన్న పుస్తకాలు నడుస్తుంది, సాయంత్రం పూట భక్తుల జీవితంలో జరుగుతున్న ప్రార్థన అనుభవాలు అనే సబ్జెక్టు నడుస్తుంది. చాలామంది భక్తులు వారు ఏ విధంగా ప్రార్థన చేశారు, వారు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది అనేది మనము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. పొద్దున వచ్చేవాళ్ళు పొద్దున రావచ్చు, మధ్యాహ్నం వచ్చేవాళ్ళు మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం రావచ్చు. లేదు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 3 సార్లు కూడా రావచ్చు, మీ ఇష్టం. ఇట్లా రావటం బట్టి ఏమవుతుందంటే మీరు నిలబడతారు, లేకపోతే కూలిపోతారు. సింపుల్ అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ భూమికి మనకి చాలా చాలా కనెక్షన్ ఉందన్నమాట. భూమి నాశనం అయిపోయిందనుకో మనం పడిపోతాం. అట్లనే మన ప్రార్థన జీవితము, ప్రభువుతో మనం గడిపే ఆ అనుభవంని మనం మర్చిపోయినప్పుడు ఖచ్చితంగా మనం పతనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ రోజే పతనం అయిపోయినావు నువ్వు. ఇంకా ఎప్పుడైతే ప్రభు సన్నిధికి మనం వెళ్ళలేకపోతున్నామో, పరిశుద్ధులతో మనం కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నామో, ఆ రోజు నుంచే మన పతనము స్టార్ట్ అవుతుంది. సైతానికి మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం, మనకు తెలియకుండానే మనం పతన అవస్థలో వెళ్ళిపోతాం. మళ్ళీ మనం తేరి చూసి కళ్ళు తెరుచుకొని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, ప్రార్థన అనుభవం ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ నయోమి జీవితాన్ని, రూతు జీవితాన్ని దేవుడు కట్టినట్టు మన జీవితము దేవుడు కడతాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మన మొదటి స్థితిని మనము మర్చిపోవద్దు. మనం అందరం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి హిందూస్కి అంతా ఎలా ఉండిద్దంటే, మీరు ఏ హిందూనైనా చూడండి, వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళ అవసరం తీరిపోయిందనుకో ఖుదా హాఫీస్ అంటారు. అంటే నీతో నాకేం పని లేదు అన్నట్టు అనుకుంటారు. నా పని అయిపోయింది కదా ఇంకెందుకు. వాళ్ళు ఒక ఫోన్ చేసినా, ఒకరోజు ఇంటికి వచ్చినా, ఏం చేసినా కూడా వాళ్ళ అవసరం కోసం వస్తారు. అట్లా ఎందుకు ఉన్నారు బ్రదర్ అంటే, వాళ్ళు అట్లా ఉన్నారు అంతే. వాళ్ళ లోపల దేవుని సన్నిధి ఉండదు, వాక్యము తెలియదు, అవతల వ్యక్తిని ప్రేమించడం భరించడం ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం ఒకవేళ ప్రేమ చూపిస్తే కూడా దేవుని ప్రియమైన వాళ్ళ అవసరం కోసం, ఈమె మళ్ళీ నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, నాకు ఎవ్వరు లేరు కదా, అంతవరకే చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే మనం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్లో వచ్చినాం కాబట్టి మనకు కూడా మన ఐడియాలజీ, మన థాట్ ప్యాటర్న్, మనం ఆలోచన విధానం ఎట్లుంటుందంటే
నాకు మంచి జరిగితే చాలు. ఆ శాంసంగ్ బ్రదర్ ఉన్నాడు, ప్రార్థన చేయించుకుందాం, ప్రార్థనకు మంచిగా అయిపోయినాం, ఖతం, చాలు, ఇంకెందుకు. హల్లెలూయా. మళ్ళా ఇందులో రారనమాట, రాబుద్ది కాదు. తర్వాత మళ్ళా ఏమైనా సమస్య వస్తే ఆయనకు ఫోన్ చేద్దాం, ఆయన ప్రేయర్ చేస్తాడు, మంచిగా అయిపోయాడు, ఖతం, అంతే. హల్లెలూయా. ఆయన ఎందుకంత అవస్థ పడుతుండు, ఆయన ఏదో చెప్తున్నాడు, మనం విందాము, దాని ప్రకారం ఉందాము అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళకి వాక్యం ఉండదు. వాళ్ళకే అన్నీ తెలుసు అనుకుంటారు. వాళ్ళ వాక్యాన్ని తిప్పి కొట్టేస్తారు. దేవునికి ఒక కొత్త డెఫినేషన్ ఇస్తాడు. హల్లెలూయా. నా ఖాతాలో అట్లా చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలామంది అన్యులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈయన ప్రార్థన చేస్తే అవుతుంది, ప్రార్థన చేయంగానే అయిపోతుంది. హల్లెలూయా. కానీ అరే ఆయన ఎందుకంత తనలాడుతున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, మనం విందాము, నేర్చుకుందాము, అది ఉండదు వాళ్ళకి. ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి, నా పిల్లలు బాగుండాలి, డబ్బు సంపాదించాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఏ రోగం రాకూడదు. ఇది అన్యుల పద్ధతి అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నువ్వు జీవితాంతం నీకు డబ్బులు సరిపోవు, జీవితాంతం నీ పిల్లలు బాగుండరు, జీవితాంతం నీకు రోగాలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదే నీకు రివర్స్లో నడుస్తుంటుంది. ఎందుకు నడుస్తుంది అంటే నువ్వు దేవుని సన్నిధిలో వస్తలేవు, దేవుని బిడ్డలతో పాటు కూర్చొని ఆరాధన చేస్తలేవు. మరి ఏడా నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఫోన్ కలవకపోయినా వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. ఫోన్ నేను లేపకపోయినా కథం అయిపోయినా భూకంపం వస్తుంది ఆడ. ఒకవేళ అనుకోకుండా ఊరికి వెళ్ళిపోయినా అనుకోండి, తెలిసిందనుకో గుండెలో రాయి పడినట్టు అవుతుంది. హల్లెలూయా. అవసరానికి వాడుకునే బ్యాచ్ అది. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ అంటే వాళ్ళు అలా ఉండటానికి కారణం వాళ్ళ లోపల వాక్యం లేదు, వాళ్ళ అన్యుల బ్యాక్గ్రౌండ్. మనం కూడా చాలామంది అన్యుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, మనకు కూడా అట్లా ఉంటుంది అన్నమాట. అయితే మనము దేవుని సన్నిధిని మర్చిపోవద్దు, మోకాల అనుభవంని మర్చిపోవద్దు, అన్య భాషలు మాట్లాడడం మర్చిపోవద్దు, పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించటము మర్చిపోవద్దు, దేవుని ఒక వాక్య ధ్యానాన్ని మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. మర్చిపోయినామంటే కథం. ఆ మర్చిపోవటానికి కారణం ఏంది? నువ్వు ఈ గుంపులో కూర్చుంటలేవు, నువ్వు కలుస్తలేవు, మోకాల అనుభవం లేదు, ముందు స్థితి మర్చిపోయినావు, కథం, పతనమే పతనం. చాలామంది లైఫ్ నాశనం అయిపోయి, క్లోజ్ అయిపోయి, సైతం చేత చిక్కబడి వారు ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం వాళ్ళు దేవుని బిడ్డలను, దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ భూకంపం వచ్చింది, నెక్స్ట్ టైం నక్షత్రాలు రాలిపోయినాయి. ప్రార్థన జీవితం మీద అక్కడ ఆ దేవుని ఒక సన్నిధి దగ్గర మనం ఎప్పుడైతే యాబ్సెంట్ అయిపోతామో ఆత్మీయ స్థితి డ్రైన్ అయిపోతుంది. మనం పడిపోవటానికి కారణం అదే. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాంలే ప్రేయరు, దేవుడు ఏం చేసిండు, దేవుడు మంచోళ్ళకే సపోర్ట్ చేస్తాడు, నాకెందుకు సపోర్ట్, ఇవన్నీ ఆలోచన వచ్చినప్పుడు మనం పడిపోయిన దశలో ఉన్నాం, అయిపోయింది, ఇంకా క్లోజ్, ఏముండదు. నయోమి బెత్లెహేమ్కి వస్తే నువ్వు నయోమివి కదా అంటే, లేదు నేను మారా అని చెప్తున్నది. నయోమి అంటే స్వీటు, మారా అంటే చేదు. హల్లెలూయా. ఒక హీబ్రూ వర్డ్ నేర్చుకోండి, మారా అంటే చేదు అని అర్థం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పడిపోయింది ఆమె. కానీ తన ప్రజల దగ్గరకు వచ్చిన తర్వాత, ఆ బెత్లెహేమ్ అనే దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత, దేవుడు ఆమె వాళ్ళ కోడల జీవితాన్ని కట్టి చరిత్రలో ఆమె నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆమె ఏం చేయలేదు, జస్ట్ దేవుని జనాల దగ్గరికి, దేవుడు ఉన్న ప్లేస్ దగ్గరికి ఆమె వచ్చింది, అంతే. వచ్చి ఆమె బ్రతకాల్సిన బ్రతికింది. తర్వాత దేవుడు ఆమెని సెట్ చేసిండు. అట్లా మనం దేవుని ప్రియమైన వాళ్ళగా జస్ట్ దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని బిడ్డలతో పాటు మనము కూర్చోవాలి. అసలు దేవుడు ఏం వాక్యం చెప్తుండు, నేను ఏం నేర్చుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇది లేకుండా మనము దాన్ని వర్కౌట్ చేయలేము. మంచిది, దేవుడి మాటలు
దీవించునుగాక. మనము ప్రార్థన చేసుకుందాం. ఈరోజు గురువారం కాబట్టి వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ మీ అందరూ కూడా ఉపవాస ప్రార్థన ఉంటుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు, 11:30, 12 గంటల వరకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దీంట్లో జాయిన్ అవ్వండి. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, వాక్యం ద్వారా మాట్లాడను. ఈ వాక్యం నీరు కట్టి ఫలించును గాక. ఆత్మ కార్యాలు మీరు జరిగించి, మీరు బలపరచు, స్థిరపరచు, సైతాన్ని బంధించు. అన్ని విషయాలు మీరు తోడే ఉంటారు. చీకటి శక్తులు అన్నీ కూల్చివేయండి. ఈ ప్రేయర్కి మీరే జవాబిచ్చి, ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వాళ్ళ ఆశలను తీర్చి, మేమందరం మీ సన్నిధిని మర్చిపోకుండా అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.